పూర్వం దేవతలు మరియు అసురులు మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ సమయంలో మహిషి అనే రాక్షసి ప్రపంచాన్ని బాధపెట్టేది. ఆమెను ఎవ్వరూ జయించలేకపోయారు. అప్పుడు దేవతలు శివుడిని విష్ణువును ప్రార్థించారు. విష్ణువు మోహిని అవతారం తీసుకుని శివుణ్ణి కలిశారు. ఆ దివ్య సంయోగం వల్ల ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువే అయ్యప్పస్వామి. ఆ బిడ్డను పాండలన్ రాజు రాజశేఖరుడు అడవిలో కనుగొని తన కుమారుడిగా పెంచాడు. ఆయనకు మణికంఠుడు అనే పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన మెడలో మణి ఉండేది. అయ్యప్ప చిన్నప్పట్నుంచే ధైర్యం, జ్ఞానం, దయాగుణాలు చూపించాడు. తరువాత మహిషీ రాక్షసిని సంహరించి లోకాన్ని రక్షించాడు. తరువాత అయ్యప్పస్వామి శబరిమలలో నివసిస్తూ భక్తులకు ఆశీర్వాదమిస్తున్నారని నమ్మకం. ఈ కథలో సందేశం: ధైర్యం, భక్తి, నిజాయితీ ఉంటే ఎలాంటి కష్టాలను అయినా జయించవచ్చు.